ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన మూడవ శ్లోకం ఇది. మనం ముందుగా కరాగ్రే వసతే లక్ష్మి అంటూ ఎలా పొద్దున్నే లేవాలో నేర్చుకున్నాం. ఆ తర్వాత భూదేవికి నమస్కరించాలి అని నేర్చుకున్నాం. మరి మూడవది స్నానం. స్నానం చేసే ముందు జలానికి నమస్కరించడం అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు నేర్చుకుందాం. మనం గంగా స్నానం అనేది అన్నిటికన్నా శ్రేష్టం. కానీ అన్ని వేళలందు మనం గంగా స్నానం చేయడం కష్టం కదా. అందుకని మనం చేసే బావి దగ్గరైనా లేక బాత్రూంలో బకెట్లో ఉన్న వాటర్లోనైనా సరే ఏ విధంగా చేయాలి అంటే నమస్కరిస్తూ ఆ జలానికి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని మనం నీటికి నమస్కారం చేయాలి. అంటే మనం వాడుతున్న నీటికి కృతజ్ఞతాభావం తెలుపుకోవడం అన్నమాట. ఇది ఖచ్చితంగా పిల్లలకి నేర్పాల్సినటువంటి శ్లోకం. నచ్చితే కామెంట్ చేయండి, ఉపయోగపడితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి.